ఎల్యాహీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. గోపురము వరకును హన్యేయేలు గోపురం వరకును ప్రాకారము కట్టి ప్రతిష్ఠించిరి. అతన్ని ఆనుకుని ఎరుకో పట్నపు వారు కట్టిరి. వారిని ఆనుకుని ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టెను. మత్సపు గుమ్మమును హస్సేనాయ వంశస్థులు కట్టిరి. వారు దాన్ని దూలములను ఎత్తి తలుపులను నిలిపి తాళములను గడియలను అమర్చిరి. వారిని ఆనుకుని హక్కోజానుకు పుట్టిన ఉరియా కుమారుడైన మెరేమోతును, వారిని ఆనుకుని మెషేజబేదేలునకు పుట్టిన బెరక్యా కుమారుడైన మెషుల్లామును, వారిని ఆనుకుని బయ్యేరా కుమారుడైన సాదోకును, వారిని ఆనుకుని తెకోవీయులను బాగు చేసిరి. అయితే జనులు అధికారులు తమ ప్రభు పని చేయ ఒప్పుకొనకపోయిరి. పాత గుమ్మమును బాగు చేయువారు ఎవరనగా పాసేయ కుమారుడైన యెహోయాదాయును, బెసుద్యా కుమారుడైన మెషుల్లామును. దానికి దూలములను ఎత్తి తలుపులను నిలిపి తాళములను గడియలను అమర్చిరి. వారిని ఆనుకుని గిబియోనీయులను, మిస్సాపు వారును, గిబియోనీయుడైన మెలట్యాయును అధికారి న్యాయపీఠముంచబడు స్థలము వరకు బాగు చేసిరి. వారిని ఆనుకుని బంగారపు పనివారి సంబంధి అయిన మిఖాయా కుమారుడైన ఉజ్జియేలు బాగు చేయువాడై ఉండెను. అతన్ని ఆనుకుని ఔషధ జ్ఞానియగు హనన్యా పని జరుపుచుండెను. యెరూషలేము యొక్క వెడల్పు గోడ వరకు దాన్ని నూర్చిరి. వారిని ఆనుకుని యెరూషలేములో సగభాగమునకు అధిపతి అయిన హూరు కుమారుడైన రెఫాయా బాగు చేసెను. వారిని ఆనుకుని తమ ఇంటికి ఎదురుగా హారూపు కుమారుడైన యోదాయ బాగు చేసెను. అతన్ని ఆనుకుని అషేబాయ కుమారుడైన హట్టూషు పని జరుపువాడై ఉండెను. రెండవ భాగమును అగ్నిగుండములు గల గోపురమును హరీము కుమారుడైన మల్కియాయను, వారిని ఆనుకుని యెరూషలేములో సగభాగమునకు అధిపతి అయిన హల్లోషేము కుమారుడైన షెల్లూమును, అతని కుమార్తెలను బాగు చేసిరి. లోయద్వారమును హానూను, జానోహ కాపురస్తులను బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులు, తాళములను, గడియలను అమర్చిరి. ఇదియు కాక పెంటద్వారము వరకు ఉండు గోడ 1000 మూరలు దాకా వాటిని కట్టిరి. బెత్హాకెరేము పరదేశమునకు అధిపతి అయిన రేకాబు కుమారుడైన మల్కియా పెంటగుమ్మమును బాగు చేసెను. అతడు దాన్ని కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను, గడియలను అమర్చెను. అటు వెనుక మిస్సాపు ప్రదేశమునకు అధిపతి అయిన కొల్లోజే కుమారుడైన షల్లాము దారము యొక్క గుమ్మమును బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను, గడియలను అమర్చెను. ఇదియు కాక దావీదు పట్టణము నుండి క్రిందకి పోవు మెట్ల వరకు రాజు తోట యొద్దున్న సిల్లోయేము మడుగు వరకు గోడను అతడు కట్టెను. అతన్ని ఆనుకుని బెత్సూరులో సగభాగమునకు అధిపతియు జోబుకు కుమారుడైన నెహెమ్యా బాగు చేసెను. అతడు దావీదు సమాధులకు ఎదురుగానున్న స్థలము వరకు కట్టబడిన కోనేటి వరకును పరాక్రమశాలుల ఇండ్ల స్థలము వరకును కట్టెను. అతన్ని ఆనుకుని లేమియల్లో బానీ కుమారుడైన రెహూము బాగు చేసెను. అతన్ని ఆనుకుని తన భాగములో కెయీలు యొక్క సగభాగమునకు అధిపతి అయిన హష్బాయ బాగు చేసిన వాడాయను. అతన్ని ఆనుకుని వారి సహోదరులైన హేనాదాబు కుమారుడైన భవ్యై ఏయిలాలులో సగము భాగమునకు అధిపతిగా ఉండెను. అతన్ని ఆనుకుని మిస్సాపునకు అధిపతియు యెషూవా కుమారుడైన ఏజేరు ఆయుధములు కొట్టు మార్గమునకు ఎదురుగానున్న గోడ మలుపు ప్రక్కను మరి ఒక భాగమును బాగు చేసెను. అతన్ని ఆనుకుని ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎల్యాహీబు ఇంటి ద్వారము వరకు ఉన్న మరి ఒక భాగమును జబ్బాయి కుమారుడైన బారూకు ఆసక్తితో బాగు చేసెను. అతన్ని ఆనుకుని ఎల్యాహీబు ఇంటి ద్వారము ఇంటి కొన వరకు హక్కోజునకు పుట్టిన ఉరియా కుమారుడైన
మెరేమోతు బాగు చేసెను, అతన్ని ఆనుకుని యోర్దాను మైదానములో నివాసులైన యాజకులు బాగు చేసిన వారైరి. వారిని ఆనుకుని తమ ఇంటికి ఎదురుగా బెన్యామీను, హషూబు అను వారు బాగు చేసిరి. వారిని ఆనుకుని తన ఇంటి యొద్ద అనన్యాకు పుట్టిన మయాషేయ కుమారుడైన అజర్యా బాగు చేసెను, అతన్ని ఆనుకుని అజర్యా ఇల్లు మొదలుకుని గోడ మలుపు మూల వరకును హేనాదాదు కుమారుడైన బిన్నూయి మరి ఒక భాగమును బాగు చేసెను, అతన్ని ఆనుకుని గోడ మలుపు దిక్కున చెరసాల దగ్గర రాజునగరులో నిలుచు అతన్ని ఆనుకుని గోడ మలుపు దిక్కున చెరసాల దగ్గర రాజునగరులో నిలుచు మహాగోపురము వరకు ఉజ్జయి కుమారుడైన పాలాలు బాగు చేయువాడాయను, అతన్ని ఆనుకుని పరోషు కుమారుడైన పెద్దయ్య బాగు చేసెను. ఓపేలులోనున్న నిటినీలు నీటి గుమ్మము ప్రక్కను దానికి సంబంధించిన గోపురము దగ్గరను బాగు చేసిరి. గుర్రపు గుమ్మమునకు పైగా యాజకులందరూ తమ ఇండ్లకెదురుగా బాగు చేసిరి. వారిని ఆనుకుని తన ఇంటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగు చేసెను, అతన్ని ఆనుకుని తూర్పు ద్వారమును కాయు షెకన్యా కుమారుడైన షమయ బాగు చేసెను, అతన్ని ఆనుకుని షెల్లేమ్యా కుమారుడైన హనన్యాయును జాలాపు 6వ కుమారుడైన హానూనును మరి ఒక భాగము బాగు చేయువారైరి. వారిని ఆనుకుని అతని గదికి ఎదురుగా బెరక్యా కుమారుడైన మెషుల్లాము బాగు చేసెను, అతన్ని ఆనుకుని నెతనీయుల స్థలమునకు మిప్పాకాదు ద్వారమునకు ఎదురుగానున్న వర్తకుల స్థలము యొక్క బంగారు పనివాని కుమారుడైన మెల్కియా బాగు చేసెను. మరియు మూలకును గొర్రెల గుమ్మమునకును మధ్యను బంగారపు పనివారును వర్తకులను బాగు చేసిరి. ఆమెన్.